ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ప్రియులారా, రోజు మనము ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి స్తుతులు మనము చెల్లించవలసిన వారిగా ఈరోజు మరొకసారి మనము దేవుని వాక్యం చేత బలపరచబడడానికి మనకు ముందుకు వెళదాం. బయట జీవ గ్రంథము నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకునే ముందు ఈ యొక్క అందరికీ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారందరికీ మనవి చేస్తున్నాను. ఈ వీడియోస్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. లైక్ చేస్తుండండి, రోజు కూడా లైక్ చేస్తుండండి. అలాగే కామెంట్ పెడుతుండండి, ఆమెన్ అని కామెంట్ పెడుతుండండి. అలాగే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, అనేక మందికి మీరు షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యములోకి వెళదాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను అనే మాట మనకి అక్కడ పేతురు వ్రాస్తున్నారు. మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను అనే మాట మధ్యలో మనం చూస్తున్నాం. మనము జీవితంలో, ఈ లోకంలో ఒక ప్రభావితమైన జీవితము, ఒక ఆశీర్వాదకరమైన జీవితము, ఒక దీవెనకరమైన జీవితము, ఒక ఆదర్శమైన జీవితము మనము జీవించాలంటే దేవుడు అనేక ప్రణాళికలు, అనేక పద్ధతులు దేవుడు తన వాక్యం ద్వారా చూపించాడు. ఆ పద్ధతులు మనం పాటిస్తున్నప్పుడు, ఆ పద్ధతులను మనం ఆచరణలో పెట్టినప్పుడు తప్పకుండా ఒక ప్రభావితమైన జీవితాన్ని, ఒక దీవెనకరమైన జీవితాన్ని, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము జీవిస్తాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ సత్యమందు స్థిరపరచబడి ఉన్నను అనే మాట మనం చూస్తున్నాం. మనం జీవితంలో పైకి ఎదగాలి అని అంటే, జీవితంలో ఒక ఉన్నత స్థానంలోనికి మనం రీచ్ అవ్వాలంటే మనము సత్యమందు స్థిరపరచబడాలి. వీ హ్యావ్ టు స్ట్రాంగ్ ఇన్ ద ట్రూత్. మనము సత్యమందు స్థిరముగా ఉండాలి. వీ హ్యావ్ టు ఫిర్మ్ ఇన్ ద ట్రూత్. సత్యమందు మనము స్థిరముగా ఉండాలని సత్యము మనకు అర్థమవుతుంది. సత్యమందు మనం స్థిరంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితము, ఒక ఉన్నతమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ప్రియమైన సోదరి సహోదరులరా, గమనించండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ బ్లెస్డ్ లైఫ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ మోడల్ లైఫ్, ఒక ఆదర్శకరమైన జీవితము, ఒక విజయవంతమైన జీవితం, ఒక ఉన్నతమైన జీవితం కావాలంటే యు నీడ్ టు బీ ఇన్ ద ట్రూత్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్. మనము సత్యములో స్థిరముగా ఉండాలి. సత్యములో స్థిరముగా ఉన్నప్పుడు తప్పకుండా మనము దేవుని ఆశీర్వాదాలు చూస్తాము. అనేక మందికి దీవెనకరంగా ఉంటాము. అనేక మందికి మనము మాదిరికరంగా ఉంటాము. చాలామంది చూడండి, ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటున్నప్పుడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో కష్టాలు వారు అనుభవిస్తున్నప్పుడు, ఒకవేళ నష్టము కలుగుతున్న సందర్భాల్లో చాలామంది సత్యములో నుంచి తొలగిపోతారు, సత్యములో నుంచి వెడలిపోతారు, సత్యములో నుంచి వేరే మార్గమునికి, తప్పుడు మార్గమునికి వెళ్ళిపోతారు. అందుచేతనే పేతురు ఇక్కడ వ్రాస్తున్నాడు, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను అనే మాట చూస్తున్నాం. అంటే యు నీడ్ టు బి ఫిర్మ్ ఇన్ ద ట్రూత్. మనము సత్యములో స్థిరపరచబడి ఉండాలి. అప్పుడు స్థిరపరచబడి ఉన్నప్పుడు మనము ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని మన మీదకి ఎంత ప్రెషర్ వచ్చినా, ఎంత
మన మీదకి ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా సరే, సత్యమునందు మనము స్థిరపరచబడినప్పుడు మనం తొట్టిల్లిపోము. మనము అంతము వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు చూస్తాం. కనుక ఈ రోజున చూడండి, ఎవరో చెప్పారు, లేకపోతే ఎవరో మనల్ని ప్రోద్బలం చేశారని అబద్ధం ఆడవలసి వచ్చింది, లేక ఇలా చేయవలసి వచ్చింది, అలా చేయవలసి వచ్చిందని చాలామంది మాట్లాడుతుంటారు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే, యూ జస్ట్ స్టాండ్ విత్ ద ట్రూత్. నువ్వు సత్యముతోనే ఉండాలి తప్ప యూ షుడ్ నాట్ బి షేకెన్. నువ్వు తొట్టిల్లిపోవడానికి వీల్లేదు. పిల్లరా, ఈరోజు ఈ సమయంలో మీకు యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులు మీకు జ్ఞాపకం చేయాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, వారు ఒక సత్యమును పట్టుకున్నారు. ఆ సత్యము యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారు బోధించిన స్వార్థ వాక్యము. దాంట్లో వాళ్ళు స్థిరపరచబడి ఉన్నారు. స్థిరపరచబడి ఉన్నందుకు వారి మీదకి చాలా సమస్యలు వచ్చాయి. వారు వాక్యము బోధిస్తున్నప్పుడు చాలామంది కొట్టారు వారిని, చాలామంది వారిని చెరసాల్లో పెట్టారు, చాలామందిని అవమానించారు, చాలామంది వారిని ఏం చేశారంటే చాలా రకాలుగా హింసించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, చివరికి ఏం జరిగిందో తెలుసా? అపోస్తులందరూ కూడా వారి ప్రాణాలు అర్పించారు సత్యము నిమిత్తము. దే డిడ్ నాట్ ట్రంబల్. వారు అదిరిపోలేదు, బెదిరిపోలేదు, వారు తొట్టిల్లిపోలేదు. దే డిడ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ద ట్రూత్. వాళ్ళు సత్యము నుంచి తొలగిపోయి దూరంగా వెళ్ళిపోలేదు. దే స్టుడ్ ఫర్మ్ ఇన్ ద ట్రూత్. వారు సత్యమందు స్థిరముగా నిలబడ్డారు. అందుచేత వారు జయించారు, ఈ లోకాన్ని జయించారు. సత్యమందు స్థిరపరచబడ్డారు. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వారు ఎప్పటికీ కూడా పక్కకి వెళ్ళిపోలేదు, సత్యం నుంచి వెళ్ళిపోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విజయము నువ్వు చూడాలంటే, ఒక జయకరమైన జీవితాన్ని జీవించాలంటే, జస్ట్ స్టాండ్ ఫిర్మ్ ఇన్ ద ట్రూత్ అండ్ యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ ఇన్ ద ట్రూత్. సత్యములో నువ్వు స్థిరముగా ఉండాలి, సత్యములో బలంగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మన యొక్క త్యాగమును, దేవుడి యొక్క మన యొక్క అనేకమైనటువంటి ఆలోచనలు, మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే ఆలోచనలు, మనం చేసేటువంటి పద్ధతులన్నీ కూడా దేవుడు చూస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూ షుడ్ నాట్ బి ట్రంబిల్డ్. మీరు కలవరపడవలసిన అవసరం లేదు, బెదిరిపోవలసిన అవసరం లేదు, ఆందోళన పడవలసిన అవసరం లేదు. జస్ట్ స్ట్రే ఇన్ ద ట్రూత్. ద ట్రూత్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద జీసస్ క్రైస్ట్. సత్యములో నిలబడండి, స్థిరముగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సత్యమే దేవుని యొక్క వాక్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, దేవుడే వాక్యమే ఉండునని మాట మనం చూస్తున్నాం. కనుక సత్యము అనగా యేసు ప్రభువారే, అలాగే సత్యం అనగా ఆయన వాక్యము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, సత్యములో మనం స్థిరపరచబడి మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలల వంచి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన జీవితాల్లో కార్యములు జరిగిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మా జీవితాల్లో ఈ నూతన దినము మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో విజయము చేకూర్చండి ప్రభువా. మేలు చేయండి ప్రభువా, మీ కృప చూపించండి దేవా. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారి ఉద్యోగాలు దీవించండి, జీతాలు పెంచండి. ఎవరైతే ప్రభువా ఉద్యోగం లేదో వారికి ఉద్యోగం దయచేయండి, జీవనోపాధి దయచేయండి ప్రభువా. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు దీవించండి. వ్యాపారంలో అనేక సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని కూడా జయించడానికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభువా మరి వ్యాపారం కోసం నూతనంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు దీవించమని, ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.
ఎవరైతే నాయన జీవనోపాధి నిమిత్తము ఇంకా ఏదో చేయాలి, ఎలాగోలా స్థిరపరచబడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రయత్నాలు సఫలం చేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామములో స్వస్థత అనుగ్రహించమని కోరుతున్నాను. ఎవరైతే ప్రభువా రుణ సమస్యల్లో ఉన్నారో యేసు నామములో గొప్ప విడుదల దయచేయండి. ఎవరైతే మానసిక సమస్యలు, ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృపలో భద్రపరచండి, సహాయ సహకారాలు అందించండి. ప్రభువా, మీ మెండైన దీవెనలో ఆశీర్వాదాలు కుమ్మరించమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.